హలో అండి, ఈరోజు మన వీడియో ఏంటంటే పల్లి నువ్వుల చిక్కీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 1 కప్పు తెల్ల నువ్వుల్ని కడాయిలోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకోండి. మన ఇంట్లో ఉన్న ఏ కప్తో అయినా సరే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు పల్లీలను కూడా ప్యాన్లోకి యాడ్ చేసి పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పల్లీలను కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పల్లీలు నువ్వులు చల్లారేలోపు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులోకి నెయ్యిని కానీ అడుగున నూనెను కానీ అప్లై చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఈ పల్లి నువ్వుల చిక్కీని ఈ ప్లేట్లోకి యాడ్ చేసి కట్ చేసుకుంటాం. అలాగే ఏదైనా ఒక బాక్స్కి కానీ ప్లేట్ కానీ నెయ్యిని అప్లై చేసుకుని అడుగున పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని 1/2 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెల్లం ఉడికి పాకం వచ్చేలోపు మనం పక్కన పెట్టి చల్లార్చుకున్న నువ్వుల్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న నువ్వులను యాడ్ చేసి పల్స్ ఇస్తూ ఆపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసేద్దండి, అలా గ్రైండ్ చేస్తే ఆయిల్ బయటకు వచ్చేసి పొడి పొడిగా ఉండదు. పల్స్ ఇస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పల్లీలను కూడా యాడ్ చేసేసి పల్స్ ఇస్తూ ఆపుతూ కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ చిక్కీలో పల్లీలు కొంచెం మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది. కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి పాకం కూడా ఉడుకుతూ ఉంటుంది కదా, పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాకాన్ని తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ చిక్కీలో పాకం అనేది గట్టి పాకం రావాలి. గట్టి పాకం వస్తేనే మనకి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాకాన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకుని కొద్దిగా ఈ పాకాన్ని యాడ్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలియటానికి ఇలా బెల్లం కొద్దిగా ఉడికి కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకుని ప్లేట్లోకి యాడ్ చేసి ఇలా తీస్తే వెంటనే ప్లేట్ నుంచి సెపరేట్ అయిపోవాలి. అలాగే వాటర్లో వేస్తున్నప్పుడు సౌండ్ రావాలి. అలాగే మనం బెల్లం ఈ పాకాన్ని విరిస్తే టెక్మని విరిగిపోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు సాగుతుంది. ఇలా సాగకుండా ఇంకొంచెం 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. పాకాన్ని కొద్దిగా ప్లేట్లో వేసి చూస్తే ఈజీగా సెపరేట్ అవ్వాలి. అలాగే టక్మని సౌండ్ రావాలి. అలాగే మనం విరపగానే టక్మని విరిగిపోవాలి. అలా వస్తే కనుక పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల చిక్కీ షైనింగ్గా చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసి వెంటనే మిక్స్ చేసేయాలి. కొంచెం ఫాస్ట్గానే మిక్స్ చేయాలండి, లేదంటే హార్డ్గా అయిపోతుంది. వెంటనే మిక్స్ చేసి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒకవేళ ఈ ప్రాసెస్లో మనం ఏదైనా స్లోగా చేస్తే కనుక కొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు లైట్గా వేడి చేస్తే పాకం కరిగి మళ్ళీ కొంచెం పలచబడుతుంది. అప్పుడు తీసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం నెయ్యి రాసుకున్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు బాక్స్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని మనం ముందుగానే పక్కన పెట్టుకున్న తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులను కూడా పైన చల్లేసుకుని మళ్ళీ బాక్స్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పాకం వేడివేడిగా ఉన్నప్పుడే నువ్వుల్ని పైన స్ప్రెడ్ చేసేసుకుని బాక్స్తో ఒకసారి ప్రెస్ చేస్తే ఈజీగా చిక్కీకి అతుక్కుపోతాయి. ఇలా అన్నింటినీ కొద్దిగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారి ఉంటుంది కదా, అప్పుడు చాక్కి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనకి కావలసిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాక్కి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకుని ఇలా కట్స్ పెట్టేసుకుని పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవటం ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశాను, పిల్లలు ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉంటారని చెప్పి. మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ చిక్కీ. జస్ట్ ఇలా మనం చేత్తో తీస్తుంటేనే వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక చాక్తో కొంచెం పైకి లేపితే ఈజీగానే వచ్చేస్తాయి. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీగా మనకి చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చలికాలంలో నువ్వులను ఎక్కువగా తీసుకోవటం వల్ల మన డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది.
చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఈ చిక్కీని హ్యాపీగా తినేయచ్చు. చాలా హెల్దీ కదా. మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు ఈ చిక్కీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా కుదిరిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిక్కీ అందరినీ సెపరేట్గా ముక్కలుగా చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. నువ్వులు పల్లీలు తినని వాళ్ళకి ఇలా చిక్కీలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.